నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. రాష్ట్ర సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క. మంచిర్యాలలో లబ్ధిదారులకు కన్యాలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ములుగు జిల్లా అధికారులతో సమావేశమైన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోద్ హుస్సేన్ నాయక్. కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్ల నిరసనల మధ్య ఆమోదం పొందిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉస్మానియా ఆసుపత్రిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రం సహా 13.97 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడుతూ గత పాలకులకు టీమ్స్ ఆసుపత్రి నిర్మాణంపై ఉన్న శ్రద్ధ ఉస్మానియా దవాఖానపై లేకుండా పోయిందన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఉస్మానియా ఆసుపత్రిలో 1951లో నిర్మించిన జిఎన్ఎం నర్సింగ్ కాలేజీకి హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉన్న అన్ని రేట్లను రివైజ్ చేస్తున్నామని, హెల్త్ స్కీమ్స్కి సంబంధించిన గ్యాప్స్ ఎక్కడ ఉన్నా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సుమారు అది చూసినట్టు ఇదేమో ఎంఆర్ఐ సుమారు 14 కోట్ల రూపాయల మెడికల్ ఎక్విప్మెంట్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కొత్త కిచెన్, డైట్కు సంబంధించిన కొత్త కిచెను సుమారు 1,50,00,000తోటి ఉస్మానియా హాస్పిటల్కు అతి త్వరలో చికిత్స చేయాలి. ఉందంటే బాధాకరం. ఆయన మా డాక్టర్లు అందిస్తున్న సేవలు హర్షించాల్సిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో మహిళా శక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతికుమారితో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ క్యాంటీన్లు కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్నాయన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు ప్రతి ఇంటి అమ్మ చేతి వంటల నాణ్యతకు మారుపేరుగా నిలవాలని చెప్పారు. పల్లె రుచులు, ఇప్ప పువ్వు లడ్డూలు, నన్నారి వంటి వాటిని పట్టణాలకు పరిచయం చేయాలన్నారు. రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు. ఉద్యోగులందరినీ కూడా మహిళా శక్తివంతులుగా పనిచేయడం కోసం కృషి చేస్తున్నటువంటి మా శాఖ అధికారులను, కింది స్థాయి సిబ్బందిని అందరినీ అభినందిస్తూ ఇది అప్రతిహతంగా జరగాలి, అందరి దేశానికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనం అందరం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. అదే టేస్ట్ మేము కూడా అందరం ఇక్కడే తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రయత్నము. దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేడ్చల్ వారి దుస్తులను కూడా అందించడం జరిగింది. గతంలో 50 రూపాయలే ఉండేది, అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా, యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సకాలంలో మంచి కుట్టుతో, మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా లోకాన్ని అందరినీ కూడా అభినందిస్తాం. మంచిర్యాల పట్టణంలోని మైనారిటీ హాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మంచిర్యాలలోని 154 మందికి, నస్పూర్లో గల 68 మంది లబ్ధిదారులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పంపిణీ చేశారు. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఎకనామికల్ డెవలప్మెంట్ వాళ్ళకి 5, అదేవిధంగా 23 మంది ఎస్సీలకు, 1 ఎస్సీలకు, అదేవిధంగా 41 ముస్లిం మహిళా సోదరులకు 26 మందికి, టోటల్ 150 మందికి ఇవ్వడం. 154 మందికి పెట్టి 1,52,00,000
ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ ఉన్నారు, లేకపోతే అమెరికా ఉన్నారు, రైతు బంధు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే అఫీషియల్ మనీ, ట్యాక్స్ లేని మనీ వస్తుంది తప్పితే అందులో ఇక్కడ ప్రజలకు కానీ లాభం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారు కూడా నిన్నటి విధి విధానం అదే ఉన్నది. దాని ప్రకారం ఇది కూడా రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి ఇస్తారు. తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి వారి మంత్రిగా సమాజాన్ని విజ్ఞప్తి చేస్తారు. ఇక మిగిలింది జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటౌద్ హుస్సేన్ నాయక్ గట్టమ్మ దేవాలయం వద్ద ములుగు జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమావేశమై ఎస్టీల సమస్యల గురించి చర్చించారు. సార్ కంప్లైంట్ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే సార్ మనకి పంపిస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తాం సార్. అదే అందుకే కదా నార్మల్గా వచ్చాను సార్. నేను అనుకున్న దానికన్నా బెటర్గా ఉంటుందేమో అనుకున్నాను సార్. యూనివర్సిటీ ఈ పార్టీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. అవినీతి మేర గద్దె దిగాలంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో ప్లే కార్డులు ప్రదర్శించి బడ్జెట్ పత్రాల్లో చించివేశారు. అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సభ్యుల ఆందోళన మధ్య 2024-2025 వార్షిక సంవత్సరానికి 650 కోట్ల 12 లక్షల రూపాయల అంచనాలతో బడ్జెట్ సభ్యులు ఆమోదించారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ కార్పొరేటర్లు బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకించినప్పటికీ 1/3 కోరం ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లతో బడ్జెట్ ఆమోదం పొందింది. బడ్జెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కార్పొరేటర్తో కలిసి ఆందోళన చేశారు. అభివృద్ధి అంటే ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించేది బడ్జెట్. వాళ్ళ సమస్యలు అది కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బడ్జెట్ చదివిన తర్వాత దాన్ని చింపివేసే ప్రయత్నం కూడా చింపేసింది. అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేయాలి ఏంటిది అన్నది తెలియకుండా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒక దౌర్జన్యంగా మేయర్ మీద దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటన. నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంట్లో ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకవాదులు ఆ రోజు తెలంగాణ డాక్యుమెంట్ ఏదైతే చించిపోయిపోతే అడ్డుకునే దాంట్లో నేను మొదలున్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అని మాట్లాడేటోళ్ళు బడ్జెట్ని చింపేయడానికి నా మీద దాడి చేయడం నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి అభివృద్ధి కావాలంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. కళాతోరణం అంటున్నారు, మరి ఇన్నేళ్ల నుంచి కళాతోరణం వేయాలంటే తీసేయడం, కూర్చో అంటే కూర్చొని, దిగమంటే దిగమని, బడ్జెట్ పెట్టద్దంటే పెట్టవద్దు అనడం అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము ఇక్కడ మేయర్గా ఇప్పుడు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు, మా మంత్రి గారు కూడా పూర్తిగా, మా ఎంపీ గారు అందరూ కూడా కలిసి మొన్న ల్యాబ్స్ అయ్యే 150 కోట్ల స్మార్ట్ సిటీకి ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి మాట్లాడి అట్లా ఎప్పుడు కూడా మమ్మల్ని ఏది ఉన్నా కానీ ఇంతవరకు కార్పొరేషన్లో కూడా నేను ఉన్న దాంట్లో ఎవరు కూడా మేయర్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీవ్రంగా ఉంటాయి. కానీ నేను వరంగల్ జిల్లా కార్పొరేషన్ మునిగిపోతానికి ఇలా మీరు కారణం కాదా? మీరు పెట్టిన నాలాలు, కుంటలు, చెరువులు, కబ్జాలు మీ కారణం కాదా? ఇవన్నీ చర్చకు వస్తే వీళ్ళ దొంగతనాలు బయటపడతాయి. దొంగలు తిరిగి తప్పించుకొని ఓ బోర్డు పెట్టుకొని ఆ బోర్డు అడ్డం పెట్టుకొని మళ్ళీ పోతారు. మీరు సంవత్సరాలు అయితే మీ లీడర్ అందరు జైల్లో ఎందుకుంటారు? మీ విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్పేట కళ్యాణ్ నగర్లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలన్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నర్సరీ నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు వేలాది రూపాయల ఫీజులు వాళ్లే నిర్ణయించి వసూలు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యా హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీనియర్ అని హైకోర్టు అతీజత మీరు గ్రేట్ సార్. సీనియర్ అయినా సీనియర్ అని చెప్పుకుంటారు. మొన్న 11,051 ప్రైవేట్ స్కూల్స్ నడపడం అనేటువంటి జరుగుతాం. ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయవాదిగా నేను ఒక రిప్రజెంటేషన్ సమర్పించిన మెయిల్ ద్వారా. అది ఏమిటి అనంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి 11,051 స్కూళ్ళల్లో సుమారు 32 లక్షల మంది విద్యార్థులు చదువు ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు
న్యాయంగా చట్టాన్ని అమలుపరిచి ఇప్పించేటందుకు గాను చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉచిత విద్యను కల్పించేటందుకు గాను చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. ప్రభుత్వం ముఖ్యంగా ఒక మంచి పని చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి వారికి ప్రతిపాదనలు పంపుతున్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. 15 రోజులు 20 రోజులలో ఇది సాధ్యం కాకపోతే న్యాయవాదిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాం. మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అధికారులను అందరినీ కూడా గుంచుతాం. కావాల్సినటువంటి ఆదేశాలు ఇప్పించడానికి కూడా మేము వెనకాడము. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గల పట్టణ నిజాం కాలం నాటి పెద్ద చెరువును కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం ఏఐఏపీఎస్ నాయకులు మాలతు సురేష్ బాబు, అరుణ్ కుమార్లు కోరారు. కొంతమంది నాయకులు, మున్సిపాలిటీ పాలకవర్గంలో రెండో పెద్ద లీడర్, కొంతమంది దళారులు చెరువు భూములను అమ్ముకొని కొనుక్కున్న వారు ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి చెరువు భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్తే. నా పేరు సురేష్ బాబు, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. అలాగే నాతో పాటు ఏఐఎఫ్డిఎస్ నాయకులు అరుణ్ కూడా ఉన్నారు. అయితే తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి నిజాం కాలం నాటి ఎంతో చరిత్ర కలిగినటువంటి వెనకాల ఉపడి ఈ యొక్క చెరువు గతంలో దాని విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉండేది. అది రోజు రోజుకి దాని విస్తీర్ణం మరి అన్యాక్రాంతానికి గురవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇది 12వ వార్డులోకి వస్తుంది. గతంలో ఈ వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా కుల పెద్దలు కలిసి ఈ మరి చెరువు శిఖంలో ఉన్నటువంటి భూములను మరి వేరే పట్టా నెంబర్లను ఇక్కడ మార్చుకొని ఎక్కించుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. పట్టా నెంబర్ 1 మరి భూమి 1 మొత్తానికి అయితే ఇక్కడ అన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు, అన్ని ఇండ్లు కూడా నిర్మించుకుంటా ఉన్నారు. ఇది చెరువు శిఖం అనేది కబ్జాకు గురవుతున్నది, బరాబరు గురవుతున్నది. దీని మీద ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఏదైతే మరి తొర్రూరు మున్సిపాలిటీ పాలక వర్గంలో ఉన్నటువంటి రెండో అతిపెద్ద లీడర్గా చెప్పుకునేటువంటి ఆయన మరి ఈ యొక్క కబ్జాలకు వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్నటువంటి మరి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా దీంట్లో హస్తం ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి దీన్ని తక్షణం ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద ఒక విచారణ జరిపి మరి ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క తొర్రూరు పెద్ద చెరువు మరి చరిత్ర కలిగినటువంటి పెద్ద చెరువును ఇక్కడ డిజిటల్ సర్వే చేయించి దీనికి హద్దులను తక్షణమే ఏర్పాటు చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే దీని మీద కార్యాచరణ పెద్ద ఎత్తున రూపొందించే ప్రక్రియలో కూడా. వరంగల్ సికేఎం కాలేజ్ గ్రౌండ్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగిన యోగా వేడుకల్లో త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ, రామానుజ జియర్ స్వామి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరమైందని, ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా చేయడం తప్పనిసరి అని, ప్రతి మనిషి యోగాతో తన రోజును ప్రారంభించాలన్నారు. Most welcome to all the students and participants of this wonderful event. 10th International Yoga Day. Today we are all participating in this yoga practice not just to demonstrate something but to make it our own practice, to make it your own practice. నిజంగా మా వికాస తరంగిణి కార్యకర్తలందరికీ మా వందనాలది. జై శ్రీమన్నారాయణ. డాక్టర్ వచ్చి రాధాకృష్ణ, వికాస తరంగిణి ప్రెసిడెంట్, ఉమ్మడి వరంగల్ జిల్లా. అలానే మాకు ఏంటంటే ఈ కార్యక్రమానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వికాస తరంగిణి మన ప్రెసిడెంట్ శ్రీమాన్ వర్మ గారు, తెలంగాణ వికాస తరంగిణి యువ వికాసాన్ని మాకు స్వస్థంలో ఒక శాఖ ఉంటుంది, వారి ప్రెసిడెంట్ శ్రీమాన్ రాము గారు. అలానే వికాసాన్ని సెంట్రల్ కమిటీ మన సెక్రటరీ శ్రీమాన్ భాస్కర్ రావు గారు. వారు అప్పటి నుంచి ఏంటంటే చాలా రోజుల నుంచి వారందరూ ఏంటంటే వారి సూచనలు ఇస్తూ, అమూల్యమైన సూచనలు ఇస్తూ మమ్మల్ని మా వరంగల్ వికాస తరంగిణి. స్మార్ట్ సిటీలో సెప్టెంబర్ 7 నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు, 16న గణేష నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేష ఉత్సవ సమితి ప్రకటించింది. దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో సీనియర్ పదాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, బొలిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. జగన్నాథపురం 2 వంతెనల నడుమ వాకలపూడి బీచ్ రోడ్ తీరంలో గణేష నిమజ్జన నిర్వహణపై సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పార్లమెంటు మెంబర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సమితి వినతులను అందించాలని నిర్ణయించింది. గణేశ ఉత్సవ సమితి 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరంలో భాద్రపద మాసం సెప్టెంబర్ 15 నుంచి
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి మరి హైందవ ధర్మం ప్రకారంగా ఈ యొక్క ముహూర్తాలు నిర్ణయం కాబట్టాయి. ఆ విధంగా నవరాత్రులు అయిపోయిన తర్వాత 16వ తేదీన గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవం జరుగుతుంది. కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా సిటీ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, కమిషనర్ గారిని, ఆర్టీఓ గారిని, రూరల్ కన్వీనర్ గా రంబాల వెంకటేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవ నిర్వాహకులు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంగా ఈ రోజున భోగి గణపతి పీఠంలో సమావేశం జరిగింది. గణేష్ మహారాజ్కి జై. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెలమకన గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్, సత్య గ్రూప్ చైర్మన్ సతీష్ ప్రజాపతి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం విద్యార్థులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాజీపేట రాజేందర్ మాట్లాడుతూ యోగా వల్ల మానసిక నైపుణ్యం, శారీరక సంతులితత మెరుగుపడుతుందని, విద్యార్థులకు యోగా వల్ల మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని అన్నారు. మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇప్పటికి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. దానికి కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం యోగాసనాలు చేసినట్టయితే, సూర్య నమస్కారాలు చేసినట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన మేధస్సు కూడా పెరుగుతుంది. నిజమా? కాబట్టి అందరం కూడా సూర్య నమస్కారాలు యోగా చేయాలి ప్రతిరోజు కూడా. బడంగ్పేటలో హోటల్ నిర్వహిస్తున్న డేవిడ్ అశోక్లపై పేటీఎం ఏజెంట్లు దాడి చేసి పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ చేస్తే నాకు సంబంధం లేదు కదా, డేవిడ్ కదంటే లేదా అది మిస్సెస్ పేరు మీద కూడా ఉంది ఇదంతా అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే మాట్లాడి ఏంది ఇష్యూ అంటే ఇక్కడ ఇష్యూ బాగాలేదు, ప్రాబ్లం అయింది, పేమెంట్ ఏమైనా ఉంటే చేస్తాడు డేవిడ్కి సంబంధించి నాకు నిన్న మన ఇన్ఫర్మేషన్ తెలిసింది, దాని ఏమైనా ఉంటే నేను చెప్తాను మీకు ప్రాబ్లం లేదు అని 1 వీక్ బ్యాక్ చరణ్ సింగ్ అనే ఆయన వచ్చి నాతో మాట్లాడితే నాకు టైం కావాలి, నీతో కాకపోతే మీ ఎయిర్ ఆఫీసర్స్తో నాకు అపాయింట్మెంట్ ఇప్పి నేను మాట్లాడుతా అంటే లేదు ఆజ్కా రాత్ దేనా మీరు పైసలు లేకుంటే నేను ఏం చేస్తాను చూడు, బెంగళూరు పోయి మీ ఓన్ తీసుకొస్తా, మీ డేవిడ్ గారు ఎట్లుంటాడో చూస్తా అని చెప్పి అన్నాడు. నన్ను కూడా లేస్తే కట్ చేస్తా, నీ మెడకాయ చూస్తావా, మేము సింగులము ఈడ కాబట్టి 3 నెలలు పంజాబ్లో ఉంటాం, ఈడ ఉంటాం, నీ సంగతి ఎంత చూస్తాను నేను. పేటీఎం బ్యాంక్ అరే బ్యాంక్ అయితే ఏముంది భయ, నీకు బ్యాంక్ నుంచి నాకు లెటర్ చూపి, నువ్వు నీ ఐడి కార్డు చూపి అంటే ఏది కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఆయన చూపియడంట. ఆయన చేస్తే వేరే పిల్లలు పట్టుకుంటే ఇప్పుడు ఆ కారు అన్నీ సీజ్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాం. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు న్యాయం చేయాలి, అతనితో మాకు ప్రాణాన్ని ఉంది. ఒకటి కాదు నాకు చెప్తుండు, మా అన్నలకు ఫోన్ చేస్తుండు, ఇంట్లో అందరికి ఫోన్ చేస్తుండు, అందరికి ఫోన్ చేసి ఒకటే మాట, వాళ్ళు సిక్కులు అంటే చంపేస్తారంట. ఇదేనా పేటీఎం వాళ్ళు అంటే బ్యాంక్ వాళ్ళు ఇదేనా ఉంటుందా అంటే చేయనండి. నేను ఆల్రెడీ నిన్న చూపించినా కూడా 1 lakh రూపీ కూడా చూపించాము ఆయనకు. గర్భిణీ శిశువు ప్రాణాలను కాపాడేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నించామని, అయినా వారు మరణించడం అత్యంత బాధ కలిగించిందని కాకినాడ రమ్య ఆసుపత్రి వైద్యులు పితాని అన్నవరం ప్రభావతులు ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణికి వైద్యం చేయడంలో తమ లోపం ఏమీ లేదని, వైద్యులంతా చివరి వరకు ప్రయత్నం చేశారని, అయినా అది సాకారం కాలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గాంధీనగర్లో ఉన్న రమ్య ఆసుపత్రిలో వైద్యులు అన్నవరం ప్రభావతులు తమ ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేరిన గర్భిణీ శిశువు మృతి చెందడం పట్ల వారు వివరణ ఇచ్చారు. నేను నా గురించి కొంత చెప్పిన తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ ఎందుకనేది నేను చెప్తాను. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నేను నా వైపు వైద్య రంగంలో స్పెషలిస్టులుగా చదువుకుని సమాజంలోకి వచ్చి సమాజ సేవ అంటే వైద్యపరంగా సమాజ సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో 20 సంవత్సరాల క్రితం హాస్పిటల్ పెట్టడం జరిగింది. మేము చదువుకున్నప్పుడు ఏ అయితే కళ్ళ కన్నా 18 సంవత్సరాల నుంచి 18-19 సంవత్సరాల నుంచి బాగా ఒక ఇన్సిడెంట్ని మా మీద రుద్దడం జరిగింది. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, మేడం గారు ఆమెని 3 నెలల గర్భిణి ఉందని చెప్పి వచ్చినప్పుడు ఆమెకి అన్ని టెస్టులు చేశారు, స్కానింగ్ చేశారు. అదేవిధంగా బి ప్రోటీన్, బి ఆల్ఫా, బి ప్రోటీన్ అని ఉంటుంది, అది అంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదని చెప్పడానికి అని చెప్పేసి అది చేసే టెస్ట్ అది చేశారు. వెంటనే మేమందరం ఉన్నాం, 3 అనస్థిస్టులు ఉన్నాం, 2 గైనకాలజిస్టులు ఉన్నారు, 1 పీడియాట్రిస్ట్ ఉన్నారు. మేమందరం కలిపి థియేటర్ తీసుకెళ్లి రిసెస్ట్రేషన్ చేసి అట్లీస్ట్ బేబీలన్నా బతికించాలని చెప్పేసి మేము చేసిన ప్రయత్నంలో మరి మేము ఏమీ చేయలేదు. దాని మీద మళ్ళీ మేము మా ప్రాబ్లం కింద క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నారు. నేను సగర్వంగా
పటాన్చెరు పట్టణంలో ఉన్న శిశు విహార్ హై స్కూల్ ప్రిన్సిపల్ బీన పిల్లయ్య ఆధ్వర్యంలో 8, 9, 10 క్లాస్ విద్యార్థులకు ఆన్లైన్లో జరిగే మోసాల గురించి సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పటాన్చెరు ఎస్ఐ రాజేష్ నాయక్ వివరించారు. స్మార్ట్ ఫోన్లలో మీరు వాడే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో పరిచయం లేని వ్యక్తులు పరిచయం అవుతున్నారని, వారితో మీ పర్సనల్ విషయాలు చెప్పకూడదని, మీ తల్లిదండ్రులు తెలియకుండా వారితో మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల మీ ప్రొఫైల్లో ఉన్న సీక్రెట్స్ అన్ని వారు సంపాదించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్లు వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడితే సైబర్ క్రైమ్కు లేక 100కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని సూచించారు. ఎంతో కొంత డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లావుతారు. మీరు కొంత అమౌంట్ వేసిన తర్వాత ఏంటంటే వాడు మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఇంకా అడుగుతుంటాడు. మనం ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఈ పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే మనం బిఫోర్ మనం అలర్ట్ అయిపోతే ఇలాంటివి మనకు జరగకుండా ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ విన్నారో ఇది మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్కు కానీ అందరికీ కొంచెం అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది మోసపోతారు. అందుకే నేను రివ్యూ చేయలేదు. కొంచెం స్టెప్స్ నుంచి పడిపోయే వరకే సార్ కొట్టేశారు మేడం అని చెప్పేశారు. అందుకే నేను చెప్పలేదు. నేను చెప్పమని నేను చెప్తున్నాను. సో ఇమీడియట్లీ ఐ గాట్ వీడియో కాల్స్ వచ్చే వరకు నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. స్కూల్ ఫోన్లో కూడా వీడియో కాల్స్ వస్తున్నాయి, నేను లిఫ్ట్ చేయలేదు. ఇమీడియట్లీ ఐ బ్లాక్ ఆల్ ద కాల్స్. అండ్ సైబర్ క్రైమ్కి కాల్ చేశాను నేను. సో నాకు అయింది, యూ ఆల్ షుడ్ నో, బికాజ్ యూ ఆర్ ఆల్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యూ ఆర్ ఆల్ ఇన్ ద సోషల్ మీడియా. అందుకే సార్ చెప్పాను, మీకు గర్ల్కి ఒక అవేర్నెస్ కావాలండి. You are posting your half-saree pics, everything. You are all function pics. So be aware of that. And one girl also, I don't think that girl is here. Actually, we have a girl in the school. పేపర్ లీకేజీ అయిన నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడంతో లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి అన్నారు. నిర్లక్ష్యం వల్లనే లీకేజ్ జరగడం జరుగుతుంది. తప్పకుండా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ లీకేజీల వల్ల అనేక మంది కష్టపడి చదువుకున్న విద్యార్థులు వదిలేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే పరీక్ష పత్రాలు ఉన్న చోట ఏదైతే ఉన్నదో వాళ్ళ సిసి కెమెరా లేకపోవడం, అలాగే కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. దీన్ని మా విద్యా నాయకుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇంకోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి ఎగ్జామ్ను రద్దు చేసి పేద విద్యార్థులను అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా. వకీల్పల్లె మైన్ RG2 ఏరియాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు జనగామ శర్మ పార్థివ దేహాన్ని INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, RG1 వైస్ ప్రెసిడెంట్ కె సదానందం సందర్శించి నివాళులర్పించారు. కార్మికుని కుటుంబానికి INTUC అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సింగరేణి ఏదైతే ఉందో మరి సింగరేణి ఆ సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, మరి సేఫ్టీ తీసుకోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. కనుక కంపెనీ ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏదైతే ఉందో గతంలో ఏ విధంగా మనం అమౌంట్ ఇచ్చినామో ఆ అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలని INTUC డిమాండ్ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కాంట్రాక్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిమాండ్ చేసి కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939వ సంవత్సరంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారని, నిరంతరం ఉద్యమాలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ ముందుంటుందని తెలిపారు. పార్టీ 84 సంవత్సరాలు పూర్తి చేసుకొని 85వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సందర్భంగా ప్రమాణం చేస్తా ఉన్నాం. ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశం కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సైన్యాలను
తయారు చేసి ఈరోజు ఈ దేశం కోసం ఉద్యమం చేసినటువంటి గొప్ప మహోన్నత నేత సుభాష్ చంద్రబోస్ గారు విచారణ జరిపించాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎవరికి స్కాలర్షిప్ లేవు, ముసలులకు పెన్షన్ లేదు, మహిళలకు వృత్తి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఇట్లాంటి అనేక అంశాల మీద జూలై మొదటి వారంలో మా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపుస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పత్తిపాటి వీరయ్య ఫుల్గా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. గమనించిన విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సోయి లేకుండా తాగి బడి ఆవరణలో పడిపోయి దొర్లుతున్న వీరయ్యను స్థానికులు ఈడ్చుకెళ్లి సమీపంలోని పశువుల కొట్టను ఉంచారు. విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పత్రాల లీక్ నిరసిస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో గత 7 సంవత్సరాలుగా 41 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని, ప్రస్తుతం నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో 24 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ అంధకారమయమైందన్నారు. నీట్ పరీక్షలు రద్దు చేయాలని, పరీక్ష పత్రాల లీకేజీ వెనుక ఉన్న వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు. బుడన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉస్మానియా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. రాష్ట్ర సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క. మంచిర్యాలలో లబ్ధిదారులకు కన్యాలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ములుగు జిల్లా అధికారులతో సమావేశమైన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోద్ హుస్సేన్ నాయక్. కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్ల నిరసనల మధ్య ఆమోదం పొందిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్. సో ఇవి ఇప్పటికి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.